అవగాహన కల్పిస్తూ జనాభా పెరుగుదల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్లో అవగాహన ర్యాలీ చేపట్టారు. పెరిగిపోతున్న జనాభాతో అవసరాలు తీరడం కష్టంగా మారుతుందన్నారు. జనాభా నియంత్రణ వంటి ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 11 నుండి 18 అనేది మనము ఈ జనాభా గురించి మనము ఈ వారోత్సవాలు అనేది జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే మనకి అధిక జనాభా మన ఇండియాలో ఎక్కువ పెరుగుతుంది కాబట్టి అందరికీ అవగాహన కల్పించుకుంటూ, ఏదైతే పిల్లల మధ్యలో అంటే ప్రెగ్నెన్సీలో ఏదైతే ఎడం ఉంచాలనో 3 సంవత్సరాలు మినిమం 3 నుండి 4 సంవత్సరాలు అనేది గ్యాప్ ఉంచుకుంటా పిల్లల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని పిల్లల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించి రేపటి రోజు పిల్లలకి నాణ్యమైన చదువు కానీ వాళ్ళు నాణ్యమైన జీవితం గడిపేలాగా చేయాలంటే ఖచ్చితంగా మనము ఎవరైతే 2 లేక 3 అనే పిల్లల ఉంటారో వాళ్ళకి మనము మంచి నాణ్యమైన వైద్యం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఆహార విషయమే కావచ్చు, వాళ్ళ ఎదుగుదల విషయమే కావచ్చు, రేపటి రోజు రాబోయే రోజులలో వాళ్ళ చదువు విషయంలో కావచ్చు, ఏదైనా కూడా క్వాలిటీ లైఫ్ అనేది నైపుణ్యమైన లైఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద ధ్యాస ఉంచి ఏదైతే వాళ్ళు పిల్లల మధ్యన అంతరం కోసం వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే మనకి ట్యూబెక్టమీస్ అనేది చేయించుకోవాలని ఏం లేదు. పిల్లలకి శాశ్వతమైన పరిష్కారం అనేది ట్యూబెక్టమీ కాకుండా మధ్యలో ఎడం కోసం చెప్పేసి మనము కాపట్టీలు కావచ్చు, నిరోధులు కావచ్చు, మనకి చాలా దానికి సంబంధించిన తాత్కాలిక పద్ధతులు చాలా ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఇష్టమైంది అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఏదైతే పిల్లలకి ఎడమ చేయించాలనుకుంటున్నారో ఇవన్నీ అవలంబించుకుంటూ పిల్లలకి ఏదైతే ఆరోగ్యపరమైన సంరక్షణ ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుకోవడం జరిగింది. మన ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నదో దీని మీదనే మేము కృషి చేస్తున్నాము. కానీ ఇంకా కూడా మన జనాలలో కూడా ఇంకా కొంచెం దీని మీద అధికంగా కూడా ఇంకా వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది అవసరం ఉన్నది. మరి మన ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, మెడికల్ ఆఫీసర్లు గారు ఇస్తున్నారు. ఇంకా కూడా ప్రజలు